హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడ్డాయి. సో అదేవిధంగా చాలామందికి మనకైతే ర్యాంక్స్ అయితే రావడం కూడా జరిగింది అండ్ మార్క్స్ కూడా కనిపించడం జరిగింది. సో బట్ ఒకటి ఏంటి అంటే, ఇందులో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో, మార్క్స్ కావచ్చు, మార్క్స్లో మొత్తంగా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేయలేదు అని చెప్పేసి చాలామందికి ఉన్నటువంటి డౌట్, అదొకటి. అండ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మనకి మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత, అది ఆ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి కొత్త ర్యాంక్స్ ఇస్తారంట కదా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ కూడా. అండ్ ఇప్పుడు మనకి ఈ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి గురించి తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక్కసారి మీరు అయితే చూసుకోండి. కావాలని నేను ఇక్కడ జూమ్ చేస్తాను, వెయిట్ ఎ మూమెంట్. అందరికీ ర్యాంక్ అయితే ఇచ్చారు, మార్క్స్ ఇచ్చారు, ర్యాంక్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ కొంతమందికి ఏమవుతుందండి, ఇక్కడ ర్యాంక్ ప్లేస్లో బ్లాంక్ కనిపిస్తుంది, వాళ్ళకి ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు. సో ఇది అయితే అందరికీ తెలుసు. సో ఎవరికైతే ర్యాంక్ అయితే ఇవ్వలేదో వాళ్ళందరికైతే తెలుసు అనమాట. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఎవరికైతే ఇలా ర్యాంక్ అయితే ఇవ్వలేదో వీళ్ళందరూ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ ఫామ్ ఫిల్ ఎప్పుడు చేయాలి అన్న ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే, సో నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే మనకి మొన్నే సప్లిమెంటరీ యొక్క రిజల్ట్స్ వచ్చాయి కదా, సో వాళ్ళందరితో కలిపేసి మీరు కూడా ఇవ్వాలన్నమాట. ఎవరైతే ఇంతకుముందు ఇవ్వలేదో వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది, మళ్ళీ మీరు ఇవ్వచ్చు. ఏది సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు కావచ్చు, ఐసీఎస్ఈ బోర్డు వాళ్ళు కావచ్చు, అదర్ స్టేట్స్ అంటే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు కూడా కావచ్చు. సో మీరందరూ అయితే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంకింగ్ అయితే మళ్ళీ ఇస్తారు. సో మళ్ళీ ఇస్తారన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే డెఫినెట్ 100%గా మళ్ళీ మనకి ర్యాంకింగ్ అయితే కరెక్ట్గా ఇస్తారు. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చినటువంటి చిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మీకైతే ర్యాంక్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు కదా అని చెప్పేసి ప్యానిక్ అయితే అవ్వద్దు, మళ్ళీ మనకి ర్యాంకింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ కాకపోతే మీ యొక్క స్టేటస్ అనేది క్వాలిఫైడా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి, ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటి అంటే, మనకి ఐపీ మార్క్స్ అయితే యాడ్ చేయలేదు అని చెప్పేసి చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. ఐపీ మార్క్స్ యాడ్ చేశారా లేదా ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక, మీరు వన్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి, ఇక్కడ ఏదైతే ఏపీ ఎంసెట్ 2025 వల్ల అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, రిజల్ట్స్ కాదు మళ్ళీ ర్యాంక్ కార్డ్. ఇక ర్యాంక్ కార్డ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, అండ్ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవి ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇదంతా చేసి ఉంటారు, చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను, ఓకేనా. చేసి ఉంటే పర్లేదు, చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డ్లో, నేను క్లియర్గా చెప్తున్నాను వినండి, మీ యొక్క ర్యాంక్ కార్డ్లో మీ యొక్క సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన తర్వాత ఇక్కడ 25% వెయిటేజ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ కింద మీ యొక్క మార్క్స్ ఏవైతే ఇప్పుడు ఎంసెట్లో రాశారో, సో దాంతోపాటు 75% అని చెప్పేసి ఏవైతే సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయో, సో మీకు ఎంత వచ్చినాయో ఎంసెట్లో ఆ యొక్క మార్క్స్తో పాటు 75% అని చెప్పేసి ఉంటుంది. ఇలా వీళ్ళకు ఉండి 25% అని చెప్పేసి ఉండి 75% అని చెప్పేసి ఉండి టోటల్గా వీళ్ళకి ర్యాంకింగ్ అయితే ఇస్తారు. సో ర్యాంక్ అయితే వచ్చింది. ఇలా వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ఇదివరకు ర్యాంక్స్ వచ్చినాయో, సో వీళ్ళకి ఆల్రెడీ 25% ఇంటర్మీడియట్ వెయిటేజ్ యాడ్ చేశారు. సో ఇది 100% క్లారిఫైడ్ అండ్ వెరిఫైడ్, ఓకేనా. సో ఇది 100% అయితే వీళ్ళకి ఐపీ మార్క్స్ అయితే యాడ్ చేశారు. సో నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి ర్యాంకింగ్ కూడా ఇచ్చారు. సో ఇలా చేసిన వాళ్ళకి మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసినా చేయకపోయినా, మళ్ళీ మీరు ఎవరైతే కొత్తగా వచ్చిందో, సో మళ్ళీ మీరు ఫిల్ చేసినా చేయకపోయినా సంబంధం లేదు, మీరు ఫిల్ చేయడానికి మీకు రాదు ఫస్ట్. సో మీరు ఫిల్ చేయడానికి ఆస్కారం అయితే లేదు. ఎవరికైతే ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళకి కొత్త ర్యాంక్స్ అయితే రావు. ఎవరికైతే ఇదివరకు ర్యాంక్స్ రాలేదు, సో ఈ విధంగా ఉందనుకోండి, సో ఎవరికైతే ఈ విధంగా ర్యాంక్ రాలేదనుకోండి, సో దే హ్యావ్ టు ఫిల్ ద డిక్లరేషన్ ఫామ్ అండ్ దెన్ ఆఫ్టర్ దే విల్ గెట్ దేర్ ర్యాంక్స్, ఓకేనా. సో వాళ్ళ ర్యాంక్స్ అయితే నెక్స్ట్ వస్తాయి, బట్ వాళ్ళు ఫిల్ చేయాలి డిక్లరేషన్ ఫామ్. సప్లీ వాళ్ళు అయి ఉండొచ్చు మేబీ, సో లేదంటే అదర్ స్టేట్స్ వాళ్ళు అయి ఉండి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోవచ్చు. సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు కావచ్చు, ఐసీఎస్ఈ బోర్డు వాళ్ళు కావచ్చు, వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోవచ్చు. సో ఆ విధంగా కనుక జరిగితే సో వాళ్ళకి ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదన్నమాట, అంతే. మళ్ళీ మనకి కొత్త ర్యాంక్స్ ఇప్పుడు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కొత్త ర్యాంక్స్ ఇస్తారా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఇవ్వరు. ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అలాంటిది ఏం లేదు. ర్యాంక్ రాని వాళ్ళ గురించి మాత్రం మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఐపీ వెయిటేజ్ అనేది డెఫినెట్గా 100% వెయిటేజ్ యాడ్ చేశారు. సో యాడ్ చేయండి ఎవరికి అంటే, యాడ్ చేయలేదు కొంతమందికి. ఎవరికి అని అంటే, సో ఎవరైతే సప్లీ వాళ్ళలో వాళ్ళకి యాడ్ చేయలేదు.
ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయలేదు అదర్ స్టేట్స్ వాళ్ళగా అయి ఉండొచ్చు, ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి యాడ్ చేయలేదు కాబట్టి ర్యాంక్ అయితే ఇవ్వలేదు అనమాట, ర్యాంక్ అయితే ఇవ్వలేదు. ఓకేనా? సో ఇప్పుడైతే మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి కదా. వన్స్ మనకి డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.